అరుణాచలం కొండలపై జ్వాలాలింగం ఎందుకొచ్చింది? అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యే శివశక్తి రహస్యం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిపై నేరుగా దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశాలు చాలా అరుదు. కానీ తమిళనాడులోని అరుణాచల కొండల్లో స్వయంగా శివుడు అగ్ని రూపం జ్వాలగా లింగంగా ప్రత్యక్షమయ్యాడని నమ్మకం. ఈ కొండలో కనిపించే జ్వాల కేవలం అగ్ని కాదు, అది శివుడి యొక్క ప్రతీక. అసలు పౌరాణిక ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారనే తర్కం జరిగింది. అప్పుడు శివుడు అగ్నిస్తంభం రూపంలో అనంతమైన జ్వాలగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం తల అడుగు ఎవ్వరికీ కనపడలేదు. ఈ అగ్నిస్తంభం అరుణాచలం కొండపై మారిందని శివపురాణం చెప్తుంది. అందుకే ఈ ప్రదేశానికి జ్వాలాలింగ క్షేత్రం అని అంటారు. అరుణాచల ప్రాంతం భూగర్భంలో వాల్కనిక్ ఎనర్జీ జోన్. భూమి లోతుల్లో నిప్పు శక్తి నిరంతరం సజీవంగా ఉంటుంది. కొండపై కనిపించే అరుణ రంగు రాళ్ళు ఐరన్, సిలికాన్, మాగ్నీషియం వంటి ఖనిజాల వలన అగ్నితత్వానికి ప్రతీక. ఈ రాళ్ళు సూర్యకాంతి పడినప్పుడు ఎరుపు జ్వాలగా మాదిరిగా ప్రకాశిస్తాయి. అందుకే దీనికి అరుణాచలం, అరుణం ప్లస్ ఎరుపు, అచలం, కొండ అనే పేరు వచ్చింది. ప్రతి కార్తీక పౌర్ణమి రాత్రి ఈ కొండపైన ఒక మహాదీపం వెలిగిస్తారు. అది శివుని జ్వాలగా లింగ స్వరూపం అని భావిస్తారు. ఆ దీపం మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుంది. అది మనలోని జ్ఞాన దీపం వెలిగిస్తుందని సూచన. ఈ రోజున గిరి ప్రదక్షిణ చేస్తే భక్తులకు అనేక పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం. అగ్ని మనలోని అహంకారం దహనం చేసే శక్తి. అరుణాచలం జ్వాల మనలోని అజ్ఞానాన్ని కరిగించి జ్ఞానాన్ని వెలిగించే శివతత్వం. భగవాన్ రమణ మహర్షి ఈ కొండను సాక్షాత్ శివస్వరూపం అని చెప్పేవారు. ఈ కొండను ఒక్క చూపు చూస్తే చాలు శివదర్శన ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. అరుణాచలం అంటే కేవలం కొండ కాదు, అది అగ్నిలో దాగిన ఆత్మజ్ఞానం. శివుడు అగ్ని రూపంలో ఇంకా అక్కడే ఉన్నాడు. చూసే దృష్టి ఉన్నవారికి ఆయన జ్వాల ఇప్పటికీ కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి.